హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీ రాజాబాబు మళ్ళీ మీ ముందుకు వచ్చాడు. ఇవాళ వార్ 2 మూవీ రివ్యూ చేద్దామని. నేను మార్నింగ్ ఇవాళ 5 o'clock చూసి వచ్చానండి, యాజ్ జూనియర్ ఇంటర్ ఫ్యాన్ కింద. బట్ నా రివ్యూ వచ్చి జెన్యున్గా ఉంటుంది. బాగుంటే బాగుంది అనిపిస్తా చెప్తాను, లేదంటే లేదని చెప్తా. ఓకే, అంటే మూవీ వచ్చి, అంటే ఈ మూవీ జోనర్ వచ్చి యాక్చువల్గా ఎక్స్ట్రాస్ స్పై జోనర్ మూవీస్ వచ్చి, మీరు సల్మాన్ ఖాన్ మూవీస్ తీసుకుంటే ఏక్తా టైగరు, టైగర్ జిందా హై, ఇవన్నీ అంటే స్పై జోనర్ మూవీసే. అవి బేసిక్ లైన్ వచ్చి అంటే రా ఏజెంట్స్ వీళ్ళు మన దేశాన్ని కాపాడతాం టెర్రరిస్ట్ నుంచి. ఇదే బేసిక్ లైన్ ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న స్టోరీస్లో మారుస్తూ ఉంటారు అన్ని మూవీస్లో. ఇప్పుడు వార్ 2 వచ్చేవాడికి రితిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్. రితిక్ రోషన్ ఎంట్రీ వచ్చి సూపర్ ఉందండి. అట్లాగే ఎన్టీఆర్ ఎంట్రీ కూడా చాలా బాగుంది. ఎన్టీఆర్ కాకపోతే 25 minutes తర్వాత వస్తాడు. బట్ ఎన్టీఆర్ ఎంట్రీ వచ్చి సూపర్ ఉంది, రియలీ గుడ్. మీకు తెలుసు కదా, ఎన్టీఆర్ మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు, మంచి యాక్టర్. అతనికి ఇచ్చిన సీన్స్ అన్నీ కూడా ఎలివేషన్ బాగా ఇచ్చారు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంటర్వ్యూ బ్యాంక్ వచ్చేవాడికి ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, నేను స్పాయిలర్ అవుతుంది. అది చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఓకే, సెకండ్ హాఫ్ వచ్చేక్కడికే వాళ్ళ అంటే ఫ్లాష్ బ్యాక్, అంటే వాళ్ళ చైల్డ్ నుంచి ఎలాగా పెరిగారు అన్నీ ఉంటుంది మూవీ. ఎండ్కి వచ్చేవాడికి అది కూడా ఒక ట్విస్ట్. నేను చెప్పను, అది చెప్తే అది కూడా మళ్ళీ మీకు స్పాయిలర్ అవుతుంది. ఓవరాల్గా టెర్రరిస్ట్ని వాళ్ళందరూ ఎలాగ అంతం చేశారు అనేది మూవీ బేసిక్ వచ్చి. బట్ స్క్రీన్ ప్లే వచ్చి అంత ఇదిగా బేసిక్గా అంత బాగలేదండి. అంటే అయాన్ ముఖర్జీ వీళ్ళిద్దరు బెస్ట్ పర్ఫార్మెన్స్, కానీ వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకోవాలనిపించింది నాకు. ఇంకా బెటర్గా ఉపయోగించుకోవచ్చు. అంటే సీజీ వర్క్ కూడా అంత బాగలేదు. సీజీ వర్క్ ఇంకా బెటర్గా చేయొచ్చు. అట్లాగే ఫైట్ సీన్స్ కూడా ఇంకా బెటర్గా చేయొచ్చు అనమాట. ఇది నా రివ్యూ అండి. మీరు నా రివ్యూ నా వరకే ఇది. మీరు వెళ్ళేసి మీరు కూడా మీ ప్రకారంగా చూసి మీరు ఎలాగా అనుకుంటున్నారో చూడండి. మళ్ళీ వచ్చి సాంగ్స్ వచ్చి ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్, సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంది. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఇది ఇరగదీశారు, ఇద్దరు స్టెప్స్ పోటాపోటీ చేశారు, చాలా బాగుంది అది. సెకండ్ హాఫ్లోకి వచ్చేవాడికి అంటే రితిక్ రోషన్కి, కియారా అద్వానీకి ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సాంగ్ అనమాట అది కూడా బాగుంది. ఓవరాల్గా ఇంకా బెటర్గా తీస్తే బాగుండనే అనిపించింది అనమాట నాకు. బట్ మూవీ ఎక్కడ బోర్ ఉండదు, మీకు బోర్ ఉండదు. కానీ సీన్స్ అంటే ఇంకా ఒకటి మించిన ఒకటి బెటర్గా ఉంటే చాలా బాగుండేది అనిపించేది. అట్లా కొన్ని తగ్గుతూ ఉంటుంది అనమాట. కొన్ని సీన్స్ బోర్గా ఉంటాయి, కొన్ని సీన్స్ బాగుంటాయి అనిపిస్తాయి. ఇది నా రివ్యూ వచ్చి. మీరు చక్కగా వెళ్ళి చూసి సినిమా ఎంజాయ్ చేయండి. ఇది నా రివ్యూ మీకు మంచిగా చెప్పాను అనుకుంటున్నా. అంటే నా రేటింగ్ వచ్చి 5కి 3 stars ఇస్తాను. ఓకే, ఇది మీ రాజాబాబు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.